నమస్కారం బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. గ్యాస్ సిలిండర్తో పరారైన గ్యాస్ డెలివరీ బాయ్ అరెస్ట్. గ్యాస్ సిలిండర్స్ పరారైన డెలివరీ బాయ్ అప్పారావును పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఇక వివరాలకు వెళ్తే గత కొంతకాలంగా కస్టమర్స్ నుంచి ఓటీపీ తీసుకుని అధిక లాభాలకు సిలిండర్లు అమ్ముతున్నాడని, వినియోగదారుల ఫిర్యాదుతోనే దొంగంట కదిలిందని ఏసీబీ వెల్లడించారు. అప్పారావు దగ్గర నుంచి 33 డొమెస్టిక్ సిలిండర్లు, 9 కమర్షియల్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో సీఏ పార్సాది తదితరులు పాల్గొన్నారు. ఈ గాజువాక చెనగంటాడు ఏరియాలో మణికంఠ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఉంటుందండి. దాంట్లో అన్నంచెట్టి అప్పారావు అని చెప్పేసి డెలివరీ బాయ్ దాదాపు 1 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్య అతను ఏం చేశాడంటే, అతను చేసిన మోసం బయటకు వచ్చింది. గత సంవత్సరం నుంచి కూడాను అతను ఎవరైతే ఉన్నారో అసలైన కస్టమర్స్ దగ్గర వాడు డబ్బులు వసూలు చేస్తాడు. 900 రూపాయల లెక్కన, అదే మామూలు గ్యాస్ ధర. అయితే అసలు వాళ్ళకి ఇవ్వకుండా అది వేరే వాళ్ళకి అక్రమంగా వాళ్ళకి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. ఏం చేస్తాడంటే ఇతను ఎంఓ ఏంటంటే, ఈ కస్టమర్ దగ్గర నుంచి ఓటీపీ తీసుకుంటాడు. ఓటీపీ తీసుకొని వాటిని డెలివరీ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి బ్లాక్ మార్కెటింగ్లో అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం ఎప్పుడు బయటందంటే, రీసెంట్గా 2 రోజుల క్రితం 33 మంది మరి కస్టమర్స్ అందరి దగ్గర ఓటీపీలు తీసుకున్నాడు, డెలివరీ ఇవ్వలేదు. ఇదంతా కూడా వచ్చేసి గ్యాస్ ఏజెన్సీ దగ్గర వచ్చేసి అందరూ కూడాను వచ్చి ఆందోళన చేశారు. మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మాకు డెలివరీ ఇవ్వలేదని చెప్పేసి. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. విచారిస్తే మరి అతను చేసిన నిర్వాహక మందు కూడా బయటకు వచ్చింది. దాదాపు 33 మంది గృహ అవసరాల కోసం డొమెస్టిక్ సిలిండర్లు దగ్గర ఈ విధంగా డబ్బులు వసూలు చేసినట్టు, అదేవిధంగా వాళ్ళ రియల్ కస్టమర్స్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి బ్లాక్ మార్కెట్లో అమ్మినట్టుగా 1000 రూపాయల లాభానికి అమ్మినట్టుగా తెలిసింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అన్నంచెట్టి అప్పారావుని. విచారణలో అతను ఈ నేరం చేసినట్టుగా, ఈ విధంగా ఒక్కొక్క సిలిండర్కి 1000 రూపాయలు లాభం అమ్ముకున్నట్టుగా అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. సో ఆయన పరాల నుంచి తీసుకొచ్చారు, లేకపోతే ఆయన ఇంట్లో దొరకదు? ఇవి అంతా వీళ్ళు ఆందోళన చేసేవారికి వాడు పరారులో ఉన్నాడు. పరారులో అయిపోయిన తర్వాత మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రజెంట్ సిలిండర్స్ 33 42 సార్, అది 33 గృహ అవసరాల కోసం, తర్వాత వాళ్ళ ఆఫీస్ సంబంధించిన 9, టోటల్గా 40. ఏజెన్సీ కేసు సార్, ఏజెన్సీ కేసు పెడతారా? ఏజెన్సీ కేసు ఏం పెడతారా? ఏజెన్సీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళ ప్రమేయం ఉందా, లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుంది అనేది, అది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. సార్ ఆఫీస్ కమర్షియల్ లేదా అది చూడాలి. డొమెస్టిక్ కాదని చూడాలి. మొత్తం మిగతా 33 మాత్రం డొమెస్టిక్. ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో క్లారిటీ ఇవ్వలేదు సార్, డొమెస్టిక్ లేదనుకుంటే అది చూసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.